ఎన్నికల కోసం పర్ఫెక్ట్ స్కెచ్ వేస్తున్నాడు చంద్రబాబు. ఆ వ్యూహంలో భాగంగానే నారా లోకేష్ ని మంత్రిని చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ పార్టీలో యాక్టివ్ రోల్ ప్లే చేసిన అధ్యక్ష పదవికి, ముఖ్యమంత్రి పదవికి వారసుడు లోకేష్ అవుతాడు. కాబట్టి ఎన్టీఆర్ని రంగంలోకి దించడానికి కూడా తెరువెనుక ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆల్రెడీ నందమూరి బాలకృష్ణను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటున్న చంద్రబాబుకు ఎన్టీఆర్ కూడా తోడైతే ఆ హంగామా మామూలుగా ఉండదు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే టైంలో నందమూరి సెంటిమెంట్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం కోసం నందమూరి బాలకృష్ణ కూతురు నారా చంద్రబాబు నాయుడు కోడలు అయిన నారా బ్రాహ్మణిని కూడా రంగంలోకి దించాలని ప్లాన్ చేశాడు నారా లోకేష్. చంద్రబాబు కూడా అందుకు ఒప్పుకున్నాడన్న వార్తలొచ్చాయి. నారా బ్రాహ్మణి కోసమే విజయవాడ ఎంపీ కేశినేని నానికి వచ్చే ఎన్నికల్లో జలక్ ఇవ్వబోతున్నారన్న వార్తలొచ్చాయి. నాని స్థానంలో విజయవాడ ఎంపీగా నారా బ్రాహ్మణి పోటీ చేస్తుందని కూడా చెప్పారు. అందుకే ఈ మధ్యనే నియమించిన నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల జాబితాలో విజయవాడకు నారా లోకేష్ ని నియమించాడు చంద్రబాబు. నారా బ్రాహ్మణి కోసమే ఈ నియామకం అని కూడా చాలా మంది చెప్పారు. ఏమైందో ఏమో తెలియదు కానీ రాజకీయ అరంగేట్రంపై బ్రాహ్మణి మాత్రం షాకింగ్ గా రియాక్ట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాజకీయాల్లోకి వచ్చే ఛాన్సే లేదని చెప్పుకొచ్చింది. హెరిటేజ్ సంస్థను 6,000 కోట్ల రేంజ్కి తీసుకెళ్లడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చింది. అయితే టీడీపీ అభిమానులు మాత్రం ఇప్పుడు ఎలా ఉన్నా ఎన్నికల టైంకి మాత్రం ఖచ్చితంగా బ్రాహ్మణి కూడా రంగంలోకి దిగేలా చంద్రబాబు వ్యూహరచన చేస్తాడన్న నమ్మకంతో ఉన్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.